హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను నా లాస్ రికవరీ గ్రూప్ లో నేను తీసుకునే పర్సనల్ ట్రేడ్స్ లో 5 ట్రేడ్స్ తీసుకున్నానండి. 5 ట్రేడ్స్ లో నాకు లాస్ట్ ట్రేడ్ లో లాస్ వచ్చింది. 4 ట్రేడ్స్ నాకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. జూన్ నెలలో ఇది నా సెకండ్ స్టాప్ లాస్. ట్రేడ్స్ అనేవి 28, నా స్టాప్ లాస్ అనేవి 2 ఈ నెలలో. ఓకే. అండ్ ఇవాళటి అనాలిసిస్ చూసుకుంటే నేను కంప్లీట్ గా ఇవాళటి అనాలిసిస్ లో పిఈ సైడే కూర్చున్నాను. పిఈ సైడ్ ఎందుకు కూర్చున్నానో అది కూడా మీకు నేను చెప్తాను. ఓకే. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ, ఇక్కడ నాకు 80 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయింది. సెకండ్ ట్రేడ్ వచ్చేసి లాస్ రికవరీ గ్రూప్ లో 130 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. సెన్సెక్స్ హీరో జీరో ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి నేను ట్రేడ్ తీసుకున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీలో 115 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్, ఇది కూడా నేను పిఈ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. మళ్ళీ సెన్సెక్స్ లో హీరో జీరో ట్రేడ్ ఆఫ్టర్నూన్ తీసుకున్నాను. ఇక్కడ నాకు ఓన్లీ 13 పాయింట్స్ దొరికింది. దాని తర్వాత అది 50 పాయింట్స్ వెళ్ళింది. బట్ ఏంటి అంటే 13 పాయింట్స్ లో నాకు ట్రైలింగ్ అనేది జరిగింది. ఓకే, హీరో జీరో కాబట్టి. అండ్ లాస్ట్ ట్రేడ్ వచ్చేసి నాకు 65 పాయింట్ లాస్. ఓకే. ఈ 4 ట్రేడ్స్ ప్రాఫిట్ ఎందుకు అయ్యాయి, ఈ లాస్ట్ ట్రేడ్ ఎందుకు లాస్ అయ్యింది, ఇది వాళ్ళటి సెషన్ లో మీకు చెప్తాను నేను. ఓకే. అండ్ ఇవాళ అనాలిసిస్ చెప్పే ముందు మీకు నేను సైడ్ వే మార్కెట్ ఎలా ఉంటది అని నేర్పించాను. అండ్ ఎవ్రీ టైం సైడ్ వే మార్కెట్ ఎలా ఉంటది కంప్లీట్ గా నేను మీకు మన ప్లే లిస్ట్ లో కూడా చెప్పాను, వెళ్ళి చూడండి. సైడ్ వే మార్కెట్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి అని వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను నేను. ఓకే. ఇప్పుడు ఇవాళ నేను పుట్ సైడ్ ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను అంటే, మార్కెట్ లో ఫస్ట్ క్యాండిల్ అనేది ఇన్ డిసిజన్ వచ్చేసింది. ఇట్స్ ఏ ఇన్ డిసిజన్ క్యాండిల్. మార్కెట్ లో ఎప్పుడైనా ఫస్ట్ ఇంట్రాడే 15 మినిట్స్ క్యాండిల్ ఇన్ డిసిజన్ అయితే మార్కెట్ ఐదర్ సైడ్ వే అయినా అయిపోతుంది, లేకపోతే సైడ్ వే ఫాల్, సైడ్ వే బయింగ్ అయినా అవుతుంది, కానీ సైడ్ వేనే ఉంటది. క్యాండిల్ పక్కన క్యాండిల్ మూవ్మెంట్ ఇస్తూ ప్రీమియం మెల్టింగ్ జరుగుతుంది. సో అలా ఉన్నప్పుడు మనం ఎప్పుడు ట్రేడ్ చేయాలి అంటే, ప్రెసెంట్ 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్ అయినాక రీటెస్ట్ చేస్తే బయింగ్ తీసుకోవచ్చు. రీటెస్ట్ చేయకుండా ఎక్కడైనా ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తే మనం ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి సెల్లింగ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్ అండ్ ప్రూఫ్స్ చూపిస్తాను. ఓకే. సి, ఇట్స్ ఏ ఫస్ట్ ఇన్ డిసిజన్ క్యాండిల్ మూమెంట్ వచ్చింది, సైడ్ వే సెల్లింగ్. ఇక్కడ కాల్ లో ప్రీమియం మెల్ట్ అవుతుంది, పుట్ లో కూడా ప్రీమియం మెల్ట్ అవుతుంది. ఓకే. ఇన్ డిసిజన్ క్యాండిల్ రావద్దు ఫస్ట్, ఆ రోజు ట్రేడ్ వేస్ట్. ఇక్కడ చూడండి, ఇట్స్ ఏ ఇన్ డిసిజన్ క్యాండిల్, కంప్లీట్ సైడ్ వేస్. ఓకే. ఇప్పుడు సైడ్ వేస్ ఉన్నప్పుడు కాల్ బ్యాంక్ నిఫ్టీ కాల్ ప్రీమియం ఆల్రెడీ హైలో ఉంటది. సో ఆ కాల్ తీసుకొని ఆ ప్రీమియం మీటింగ్ లో మనకు లాస్ అవ్వడం కన్నా సేఫ్ సైడ్ ఏంటి అంటే సైడ్ వే మార్కెట్ ఉన్నప్పుడు పుట్టు తీసుకోవచ్చు. దట్స్ వై ఇవాళ అన్ని ట్రేడ్స్ పుట్ లోనే తీసుకున్నాను. కాల్ లో ఆపర్చునిటీ దొరికినా తీసుకోలేదు నేను ఇవాళ. ఓకే. అండ్ ఇది చూడండి, ఇట్స్ ఏ ఇన్ డిసిజన్ క్యాండిల్, సైడ్ వే అయిపోయి ఫాల్ అయ్యి మళ్ళీ క్యాండిల్ బై క్యాండిల్ సైడ్ వే బయ్యింగ్. ఓకే. ఇలా చూయించుకుంటూ పోతే చాలా ఉంటాయండి. ఓకే. ఇవన్నీ ప్రూఫ్స్ నేను మీకు చూపిస్తున్నాను. మార్కెట్ లో ఫస్ట్ క్యాండిల్ ఇన్ డిసిజన్ అయితే మొత్తం ఆ రోజు మార్కెట్ మనల్ని ఎట్లా ట్రాప్ చేస్తుందో అవన్నీ చూపిస్తున్నాను మీకు. ఓకే. అండ్ ఇన్ డిసిజన్ క్యాండిల్ ఒక 2 మూవ్స్ వచ్చిన తర్వాత కంప్లీట్లీ సైడ్ వే. సో ఇవాళ కూడా మార్కెట్ లో ఇక్కడ నాకు ఇన్ డిసిజన్ క్యాండిల్ వచ్చింది కాబట్టి నేను ప్రాపర్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేశాను. నా ప్రాపర్ బ్రేక్అవుట్ ఎక్కడుందండి, ఇక్కడ ఉంది. బట్ ఇక్కడ ఇంప్రాపర్ అండ్ ఆర్డర్ బ్లాక్ జరిగింది. ఓకే. నేనేం చేశాను, నేను వెయిట్ చేశాను. నా దగ్గర 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒకటి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్, ఇక్కడికి వెళ్ళి మార్కెట్ బ్రేక్ డౌన్ వెళ్తుంది, అక్కడికి వెళ్ళి వెళ్తే ట్రేడ్ తీసుకోవాలి అని ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఇక్కడ ప్రీవియస్ డే బ్రేక్ డౌన్ పాయింట్, ఈ లెవెల్ దగ్గర ఎక్కడైనా రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతే ట్రేడ్ తీసుకోవాలి నేను కూర్చున్నాను. ఎవ్రీ టైం నా ఫస్ట్ ట్రేడ్ టైమింగ్ చూడండి, నా ఫస్ట్ ట్రేడ్ టైమింగ్ చూడండి, 10:35 AM. నేను 9:30కి ట్రేడ్ చేయలేదు, ఫస్ట్ క్యాండిల్ కి ట్రేడ్ చేయలేదు, సెకండ్ క్యాండిల్ కి ట్రేడ్ చేయలేదు, థర్డ్ క్యాండిల్ కి ట్రేడ్ చేయలేదు, ఫోర్త్ క్యాండిల్ కి ట్రేడ్ చేయలేదు, ఫిఫ్త్ క్యాండిల్ నేను సిక్స్త్ క్యాండిల్ కి ట్రేడ్ చేశాను.
10:35 టైం చూపిస్తున్నాను మీకు. ఓకే. ఇది ఫస్ట్ క్యాండిల్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేటప్పుడు నాకు ఇక్కడ ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ వచ్చింది, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్. సో దట్స్ వై ఇది పైకి వెళ్తది, వెళ్ళి మళ్ళీ ఇమీడియట్ గా ఫాలో అవుతుంది. ఎందుకంటే రీసెంట్ లెవెల్ ఉంది కాబట్టి ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ రన్నింగ్ క్యాండిల్ లో ట్రేడ్ తీసుకున్నాను, దాని తర్వాత ప్రాఫిట్ బుకింగ్, మళ్ళీ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్, మళ్ళీ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్, కంప్లీట్ గా ఎండ్ ఆఫ్ ది డే వరకు కూడా పుట్ సైడ్ లోనే ప్రాఫిట్ బుకింగ్ చేశాను. ఇవాళ లాస్ట్ ట్రేడ్ లో లాస్ అయ్యింది, 65 పాయింట్స్ లాస్. సో 65 పాయింట్స్ లాస్ ఎలా అయ్యింది? ఓకే, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ మార్కెట్ లో జరిగింది. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగింది కదా. సో సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగింది అని మార్కెట్ ఇక్కడ మన రిజెక్షన్ ఇచ్చింది, రెడ్ గ్రీన్ క్యాండిల్ తో రిజెక్షన్ ఇచ్చింది. ఇక్కడ రెడ్ క్యాండిల్ తో మనకు రీటెస్ట్ ఇవ్వాలి, ఫాల్ అయిపోతుంది. ఇఫ్ మార్కెట్ వాంట్ టు ఫాల్, మార్కెట్ ఇక్కడ ఏం చేసిందంటే డైరెక్ట్ గా గ్రీన్ సాలిడ్ క్యాండిల్ అనేది క్లోజ్ చేసింది. దట్స్ వై నాకు లాస్ అనేది ఈ పాయింట్ దగ్గరనే జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ట్రేడ్ మన ఫేవర్ లో లేదు, ట్రేడ్ మన లెవెల్ గ్రీన్ సాలిడ్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తుంది కాబట్టి మనం ఎగ్జిట్ చేయాలి. సో అలా ఎగ్జిట్ చేశాము, అక్కడ ఒక్క ట్రేడ్ లో లాస్ వచ్చింది. ఇవాళ మోర్ దెన్ ఎన్ని పాయింట్స్, 210, 210, 325, 340 పాయింట్స్ లో 65 పాయింట్స్ ఇవాళ నాకు లాస్ అండి. ఈ మొత్తం నెలలో ఇది సెకండ్ ట్రేడ్. మీరు లెక్క పెడుతుండాలి, నేను రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా, మీకే ట్రేడ్స్ కూడా అర్థమవుతుంది అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా మీకే అర్థమవుతుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ మై లాస్ రికవరీ గ్రూప్, మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయొచ్చు, హాయ్ అన్న ఐ వాంట్ టు జాయిన్ లాస్ రికవరీ గ్రూప్. మీకు డీటెయిల్స్ పెడతాను. అదేంటి అంటే ఇట్స్ ఏ ట్రేడర్స్ కమ్యూనిటీ గైడ్. ఓకే, ఇంకోటి మన ట్రేడర్స్ అనే వాళ్ళు ఎలా ఆలోచించాలి, మనం దాంట్లో ట్రేడ్ ఎలా తీసుకోవాలి, అవన్నీ డిస్కషన్ అనేది జరుగుతుందండి పర్టికులర్ గా. ఓకే, ఇప్పుడు రేపటి అనాలిసిస్ కనుక మనం చూసుకుంటే మన దగ్గర 2 లెవెల్సే ఉన్నాయి. ఒక లెవెల్ వచ్చేసి కొంచెం దూరం ఉంది, ఆ దూరం లెవెల్ వచ్చేసి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్. ఓకే, ఇక్కడ అండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఇవాళ మార్కెట్ లో ఎండ్ ఆఫ్ ది డే ఇదే పాయింట్ దగ్గరికి వెళ్ళి పడ్డది. ఓకే, ఈ 2 పాయింట్స్ దగ్గర మార్కెట్ ఏ సైడ్ అయినా ఒక లెవెల్ అనేది బ్రేక్ చేయాలి, ఐదర్ ఇదైనా కానివ్వండి, ఇదైనా కానివ్వండి. ఈ బోత్ పాయింట్స్ దగ్గర రీటెస్ట్ రివర్సల్ అనేది జరగాలి, జరగకపోతే మార్కెట్ సైడ్ వేసే ఉంటది. ఓకే, అండ్ నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీలో ట్రేడ్ అయితే తీసుకోలేదు, బట్ నిఫ్టీలో 2 లెవెల్స్ ఉన్నాయి, ప్రెసెంట్ డే 2 లెవెల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, ఇంకోటి వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. నిన్న మీకు ఇదే లెవెల్ డ్రా అండ్ మార్క్ చేసి చెప్పాను, ఏమని, ఇఫ్ మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తేనే హెవీ సెల్లింగ్ అనేది జరుగుతుంది, ఈ లెవెల్ బ్రేక్ చేయలేదు అంటే మార్కెట్ లో సపోర్ట్ అనేది ఉంటది. అండ్ రేపటి మార్కెట్ లో కూడా ఇక్కడ రీటెస్ట్ రివర్సల్, ఈ 2 పాయింట్స్ మనకు 100% ఇంపార్టెంట్. అండ్ మీకు రీటెస్ట్ రివర్సల్ ఏంటో తెలియకపోతే మీరు మన సీజన్ 1, సీజన్ 2 చూడండి. అండ్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాను ఫర్ లెర్నింగ్. నేను క్రియేట్ చేసినవి నా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఇవన్నీ ఇస్తాను. దీని లోపల మీకు ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అనేది టాపిక్ ఉంటది, ఆ టాపిక్ మీరు చూడండి. ఓకే, అండ్ సేమ్ టు సేమ్ ప్రీవియస్ డే ఇక్కడ మనకు బ్రేక్అవుట్ ఉంది, బ్రేక్ చేసి బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేస్తే మనకు బయింగ్ అనేది కన్ఫర్మ్. అండ్ రేపు కనుక ఈ పాయింట్ దగ్గర ఎక్కడైనా వచ్చి సపోర్ట్ తీసుకుంటే ఓకే, సపోర్ట్ తీసుకోకుండా రెడ్ క్యాండిల్ తో లెవెల్ బ్రేక్ చేస్తే మనకు రీటెస్ట్ రివర్సల్. సో సెన్సెక్స్ లో, బ్యాంక్ నిఫ్టీలో మూడిట్లో 2 లెవెల్స్ ఉన్నాయి, దీనికన్నా ఎక్కువ లెవెల్స్ లేవు. ఇవే మీరు మార్కెట్ లో ఫోకస్ చేయాలి అండి. ఓకేనా, మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.